Hare Hare Krishna Krishna. Mataji. Hare Krishna. Thank you, Mataji. So, thank you so much for all Japa leads. So, let's start our auspicious Bhagavatam class with small prayers. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जय पताका स्वामी नामे नमः। आचार्य पादाय प्रदाय गौरकथामताय नगरग्रामतारिणे नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवाद पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna. So today we are going to discuss first canto, 14th chapter, 37 sloka. So I am sharing my screen in English. Can you able to see? Me కనిపిస్తోందా screen? మాతాజీ Okay. यत्पादशुश्रूषण मुख्यकर्मणा यत्पादशुश्रूषण मुख्यकर्मणा सत्यादयो दृष्टसहस्रयोषितः सत्यादयो द्वष्टसहस्रयोषितः निर्जित्य संख्ये त्रिदशास्तदाशिशो निर्जित्य संख्ये त्रिदशास्तदाशिशो हरन्ति वज्रायुधवल्लभ चोभितः हरन्ति वज्रायुधवल्लभ भोचितः यत्पादशुश्रूण मुख्यकर्मणा सत्यादयो द्वष्टसहस्रयोषितः निर्जित्य संख्ये त्रिदशास्तदाशिशो हरन्ति वज्रायुधवल्लभ भोचितः. So translation. ద్వారకయందలి సత్యభామాదిరానులు సేవలన్నిటియందును అత్యంత ముఖ్యమైన శ్రీకృష్ణ భగవానుని చరణ పద్మముల శుశ్రూష మాత్రమున ఆ దేవదేవుడు దేవతలను జయించుటకు ఉద్యుక్తుడగునట్లుగా చేయగలిగిరి. ఆ విధముగా ఆ రాణులు వజ్రాయుధుని భార్యలు అనుభవించిన వాటిని తాము అనుభవింపగలిగిరి. సో భాష్యము అనువాదము by our Jagadguru Srila Prabhupada. Jai Srila Prabhupada. భాష్యము సత్యభామ. సో ఇక్కడ సత్యభామ గురించి చెప్తున్నారు. ద్వారకయందలి శ్రీకృష్ణుని పట్టపు రాణులలో సత్యభామ ఒకటి. నరకాసురుని వధ అనంతరము శ్రీకృష్ణుడు సత్యభామతో సహా నరకాసురుని ప్రాసాదమును దర్శించెను. ఆ దేవదేవుడు ఇంద్రలోకమునకు కూడా సత్యభామతో చని ఉండెను. ఆ సమయమున సచీదేవి సత్యభామను ఆహ్వానించి దేవతల జనని అయిన అదితికి ఆమెను పరిచయం గావించెను. సత్యభామ ఎడల అతి ప్రసన్నురాలైన అదితి శ్రీకృష్ణుడు భూలోకమున వసించినంత కాలము ఆమెకు నిత్య యవ్వనము వరముగా నొసగెను. దేవతలకు గల విశేష అధికారములను మరియు సౌఖ్యములను సైతము అదితి సత్యభామకు పరిచయము గావించెను. సత్యభామ అచ్చట పారిజాత వృక్షమును గాంచినంతనే ద్వారకయందు తన మందిరమున అది ఉండవలనని వాంఛించెను. ఆ పిదప భర్తతో పాటుగా తిరిగి ద్వారకకు మరలి వచ్చిన పిమ్మట పారిజాత వృక్షమును తన ప్రాసాదమున పొందగోరు కోరికను వెల్లడించెను. ప్రత్యేకముగా అత్యంత విలువైన మనులు పొదగబడిన సత్యభామ మందిరము తీవ్ర గ్రీష్మ కాలమునందును గాలి
గాలిని చల్లబరచు యంత్రము అమర్చినట్లుగా చల్లగా ఉండెడిది. అత్యంత ఘనుడైన తన భర్త సన్నిధిని ఒకమారు భర్తతో సహా తన భర్త సన్నిధిని తెలియజేయుచు ఆమె తన మందిరంను పలు పతాకములతో అలంకరించి ఉండెను. ఒకమారు భర్తతో సహా ఆమె ద్రౌపదిని కలిసెను. భర్తను ప్రసన్నుని చేసుకొను విధానములను మరియు పద్ధతులను గూర్చి ద్రౌపది నుండి ఉపదేశమును పొందుటలో ఆమె ఉత్సాహము చూపెను. 5గురు భర్తలను కలిగి ఉన్నందున ద్రౌపది ఈ విషయమున అత్యంత నిపుణురాలై ఉండెను. పాండవులందరూ ఆమె ఎడల మిగుల ప్రియమును కలిగి ఉండిరి. ద్రౌపది నుండి ఉపదేశములను పొందిన పిమ్మట అత్యంత ముదమందిన సత్యభామ ఆమెకు కృతజ్ఞతలు తెలిపి తిరిగి ద్వారకకు చేరెను. సత్యభామ సత్రాజిత్తు తనయురాలు. శ్రీకృష్ణుని అంతర్ధానము పిమ్మట అర్జునుడు ద్వారకను దర్శించినప్పుడు రుక్మిణి సత్యభామాది రాణులందరూ తీవ్ర విరహముతో దుఃఖించిరి. జీవిత చివరి భాగమున ఆమె తీవ్ర తపస్సు నొనరించుటకై వనమును కేగెను. పారిజాత వృక్షమును స్వర్గలోకము నుండి గొని వచ్చునట్లుగా సత్యభామ తన భర్తను ప్రేరేపించెను. భార్యకు ప్రీతిని గూర్చు ఉద్దేశముతో పలు వస్తువులను కొని తెచ్చు భర్త చందమున భగవానుడును బలవంతముగా దేవతల నుండి పారిజాత వృక్షమును కొని తెచ్చెను. పూర్వమే తెలుపబడినట్లు అంతమంది భార్యల ఆజ్ఞలను సాధారణ మానవుని వలె వర్తింపజేయవలసిన అవసరము శ్రీకృష్ణ భగవానునకు లేదు. కానీ ఆ రాణులందరూ శ్రీకృష్ణునికి సౌఖ్యమును కూర్చుట అనేది దివ్యమైన భక్తియుత సేవను స్వీకరించి ఉన్న కారణమున అతడు పూర్ణుడైన భర్తగా తన వంతు బాధ్యతను నిర్వహించినాడు. స్వర్గలోకమునందలి వాటిని పొందుట మానవ మాత్రుడెవ్వడికిని సాధ్యము కాని విషయము. ముఖ్యముగా దేవతలు మాత్రమే వినియోగించు పారిజాత పుష్పములను పొందుట ఎవ్వరికిని వీలుపడదు. కానీ శ్రీకృష్ణ భగవానుని పత్నులైన కారణమున సత్యభామాదుల్లో దేవతల భార్యలు అనుభవింపవలసిన విశేష సౌఖ్యములను తాము అనుభవింపగలిగిరి. అనగా వేరు మాటలలో శ్రీకృష్ణ భగవానుడు సృష్టి అందలి సమస్తమునకు యజమాని అయిన కారణమున విశ్వమునందలి ఏ భాగపు ఎంతటి అరుదైన దానిని పొందగలుగుటయు ఆ ద్వారకా యందలి ప్రాణులకు విస్మయము కలిగించలేదు. జగద్గురు శ్రీ ప్రభుపాదికి జై. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము సందర్భం ఏంటి అంటే, సందర్భం ఎక్కడ చెప్పుకుంటున్నాము అంటే యుధిష్ఠిర మహారాజుకు చాలా చెడు శకునాలు. అంటే కురుక్షేత్రం తర్వాత యుధిష్ఠిర మహారాజు అర్జునునికి పంపించినారు. కృష్ణుడు ద్వారకాకు వెళ్ళాడనమాట. ద్వారకాలో ఉన్నారు తన రాణులతోటి. సో అర్జునుడిని యుధిష్ఠిర మహారాజు ద్వారకాకు పంపించారు. దేనికోసము, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని కనుక్కోవడానికి, కృష్ణుని దగ్గర కనుక్కోవడానికి పంపిస్తాడనమాట యుధిష్ఠిర మహారాజు. సో పంపించిన తర్వాత 3 months 4 months అయినప్పటికీ కూడా అర్జునుడు తిరిగి రాడు. ఆ తర్వాత ఎన్నో అపశకునాలు, చెడు శకునాలు యుధిష్ఠిర మహారాజు గమనిస్తూ ఉంటాడనమాట. ఋతువులు మారడము, ఇలా అన్ని శకునాలు గమనిస్తూ ఉంటాడు. ఇదే శకునముల గురించి భీమునితో డిస్కస్ చేస్తాడు. ఆ తర్వాత 7 నెలల తర్వాత అర్జునుడు 7 months తర్వాత తిరిగి వస్తాడనమాట. సో అర్జునుడు తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడిని అడగడం మొదలు పెడతాడు యుధిష్ఠిర మహారాజు. ఏమని, ద్వారకాలో అందరూ బాగున్నారా, తర్వాత ద్వారకాలో కృష్ణుని యొక్క కొడుకు, తర్వాత మనవడు ప్రద్యుమ్న, అనిరుధ, వీళ్ళందరూ బాగున్నారా, తర్వాత బలరాములు బాగున్నారా, ఇలా అందరిని గురించి అడుగుతూ ఉన్నారు. మన లాస్ట్ శ్లోకంలో వచ్చి కృష్ణుని గురించి కూడా చెప్తున్నారన్నమాట. గో బ్రాహ్మణ హితాయచ, ఆయన గోవులను బ్రాహ్మణుల్ని సేవ్ చేస్తూ ఉంటాడు అనేసి. ఇప్పుడు ఈ శ్లోకంలో మనము దేని గురించి అడుగుతున్నాడంటే, దేని గురించి చెప్తున్నాడంటే యుధిష్ఠిర మహారాజు రాణుల గురించి.
ద్వారకాలో ఉన్న రాణుల గురించి చెప్తున్నారనమాట. సో మనము ట్రాన్స్లేషన్కి వెళ్తే, అనువాదంకి వెళ్తే ఏముంది? ద్వారకా యందలి సత్యభామాది రాణులు సేవలన్నిటి యందును అత్యంత ముఖ్యమైన శ్రీకృష్ణ భగవానుని చరణ పద్మముల శుశ్రూష మాత్రమున ఆ దేవదేవుడు దేవతలను జయించుటకు ఉద్యుక్తుడగునట్లుగా చేయగలిగిరి. అంటే ఇక్కడ భగవంతుని యొక్క సేవతో మనకు ఏంటి బెనిఫిట్? భగవంతుని యొక్క సేవ, భగవంతుని పాద పద్మముల యొక్క సేవ ప్రాముఖ్యత ఏంటి అని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. సో సత్యభామ ఆది రాణులు, సత్యభామాది రాణులు అంటే సత్యభామ ఒకటే కాదు, మిగతా రాణులు కూడా అందరూ కలిసి భగవంతుని సేవ చేసుకుంటూ ఉన్నారనమాట, పాదపద్మముల సేవతోటి. ఆ భగవంతుని పాదపద్మముల సేవ చేయడం మాత్రమునే వాళ్ళు భగవంతుని యొక్క హృదయమును గెలిచేశారు. భగవంతుని హృదయమును ఆ ఏమంటారు, చోరీ చేశారనమాట. దేవతలను దాని వల్ల, ఆ సేవ వల్ల భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. భగవంతుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆయన, భగవంతుడు ఏం చేశాడంటే దేవతలను జయించుటకు కూడా, అంటే దేవతల మీదకి వెళ్ళి ఫైటింగ్ చేసి ఈ రాణులకి ఏమైతే కావాలో అది తీసుకురావడానికి కూడా భగవంతుడు రెడీగా ఉన్నాడనమాట. ఆ విధముగా ఆ రాణులు వజ్రాయుధుని భార్యలు అనుభవించిన వాటిని తాము గలిగిరి. సో అలా అంటే ఇక్కడ పారిజాతం పువ్వు గురించి, సత్యభామ గురించి చెప్తున్నారనమాట భాష్యంలో. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే, భగవంతుని యొక్క పాద పద్మముల సేవతోటే ఈ రాణులందరూ, ద్వారకాలో ఉన్న రాణులందరూ భగవంతుని యొక్క హృదయమును గెలుచుకోగలిగారు, జయించగలిగారు హృదయమును అని మనం ఇక తెలుసుకుంటున్నాం. సో భగవంతుని యొక్క పాద పద్మములు అంటే ఇక్కడ ఆ రాణుల యొక్క ఈ రోల్ ఏంటి? భగవంతుడు ఏ రోల్లో ఉన్నాడు? భర్త రోల్లో ఉన్నాడనమాట. సో అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే, భర్తకు సేవ చేయడం వల్ల ఒక భార్య భర్త యొక్క హృదయాన్ని గెలుచుకోవచ్చు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ భాష్యంలోకి వెళ్తే సత్యభామ గురించి చెప్తున్నారు. బిగినింగ్ వన్ పేరా మొత్తం సత్యభామ గురించి. సో ద్వారకా యందలి శ్రీకృష్ణుని పట్టపురాణంలో సత్యభామ ఒకటి. సో సత్యభామ, జాంబవతి, రుక్మిణి వీళ్ళు ఉన్న 8 మంది ముఖ్యమైన రాణులలో, ఆ 8 మందిలో వీరు ముగ్గురు అనమాట. మెయిన్ సత్యభామ, జాంబవతి, ఆమె ఆ తర్వాత రుక్మిణి. సో శ్రీకృష్ణుడు సత్యభామతో సహా నరకాసురుని ప్రాసాదమును దర్శించెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సత్యభామతో శ్రీకృష్ణుడు నరకాసురుని దగ్గరికి వెళ్ళారు. సో ఎవరు ఈ నరకాసురుడు? సో నరకాసురుడికి ఇంకొక పేరు ఏంటంటే భౌమాసురు. సో మనము ఈ హిరణ్యాక్ష, హిరణ్యకశిపుని యొక్క బ్రదర్ హిరణ్యాక్ష వచ్చి ఈ భూదేవిని సముద్రంలోకి పడేస్తాడు. భూదేవిని చాలా హింసిస్తూ ఉంటాడనమాట. భూదేవిని సముద్రంలోకి పడేసినప్పుడు భూదేవి వచ్చి భగవంతుణ్ణి విన్నవించుకుంటుంది. రక్షించమని విన్నవించుకున్నప్పుడు, ప్రేయర్స్ చేసినప్పుడు భూదేవిని రక్షించడం కోసము విష్ణువు వరాహ అవతారంలో వస్తాడు. సో ఆ వరాహ అవతారంలో వచ్చినప్పుడు భూదేవిని సముద్రం నుంచి బయటికి తీస్తారు. ఆ భూదేవి, భూమాత, వరాహదేవ కలయిక వల్ల భౌమదేవ్ పుడతాడనమాట. ఈ నరకాసురునికి ఇంకొక పేరు భౌమాసుర. భౌమాసుర యాక్చువల్ గా అసుర అంటే రాక్షసుడు. రాక్షసుడు కాక ముందు ఆయన పేరు భౌమదేవ్. భగవంతుని తర్వాత భూదేవికి భగవంతునికి పుట్టిన వ్యక్తి కాబట్టి భౌమదేవ్ అయినాడనమాట. కానీ ఈయన ఒకరి అసోసియేషన్ వల్ల, ఆయన అసోసియేషన్ ఎవరు? ఒక నిమిషము.
బాణాసుర బాణాసుర అసోసియేషన్. సో ఈ భౌమదేవ్ వచ్చి భౌమదేవ్ బాణాసురతో క్లోజ్ గా అసోసియేట్ అయి ఉంటాడు. సో ఆ బాణాసుర అసోసియేషన్ వల్ల ఈ భౌమదేవు ఏమైపోతాడు, భౌమాసుర లాగా తయారైపోతాడనమాట. అంటే ఇక్కడ అసోసియేషన్ కూడా మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సహవాసము అంటాం కదా, ఆ సహవాసం కూడా చాలా జాగ్రత్తగా మనము సావాసం చేయాలి. ఎవరితో అంటే వాళ్ళతో సావాసం చేయకూడదు. చూడు, భగవంతునికి భూదేవికి కడుపులో పుట్టిన భౌమదేవే భౌమాసురలాగా తయారైపోయినాడు ఒక అసురుని యొక్క సాంగత్యం వల్ల. సో ఆ సాంగత్యం అనేది చాలా చాలా మెయిన్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. సో భౌమాసుర లాగా తయారైపోతాడు. ఆయన్నే ఇంకొక పేరు నరకాసుర. సో ఈయన పని ఏంటి, ఈయన ఎంతటి అందరికి అందరినీ చాలా చాలా హింసిస్తూ ఉంటారనమాట భూమి పైన. దేవీ దేవతలను, జనులను అందరినీ చాలా హింసిస్తూ ఉంటారు. ఈయన పని ఏంటంటే అందమైన రాణులు, ఆ రాణి యొక్క అమ్మాయిలు, ప్రిన్సెస్, రాజకుమార్తెలు, వీళ్ళందరినీ కూడా దొంగలించి పెట్టేస్తుంటాడు. ఆయన జైల్లో పెట్టేసుకుంటుంటాడు అనమాట. ఆయన యొక్క ఆధీనంలో పెట్టేసుకుంటూ ఉంటాడు. అలాగే ఈవెన్ మన అదితి గురించి కూడా ఇందులో వస్తుంది. అదితి ఇయర్ రింగ్స్ కూడా చోరీ చేసింటాడు. ఆ తర్వాత వరుణాస్ అంబ్రెల్లా, ఇలా కొన్ని దేవీ దేవతల యొక్క ఐటమ్స్ కూడా ఈయన దొంగతనం చేసి ఉంటాడు అనమాట. ఇక్కడ చూడండి, ఈ భాష్యంలో చెప్తున్నారు, నరకాసుని ప్రసాదమును దర్శించెను. ఆ దేవదేవుడు ఇంద్రలోకమునకు కూడా సత్యభామతో చని ఉండెను. ఆ సమయమున సచీదేవి సత్యభామను ఆహ్వానించి దేవతల జనని అయిన అదితికి ఆమెను పరిచయము గావించెను. సచీదేవి ఎవరంటే ఇంద్రుని యొక్క భార్య. ఈవిడ సత్యభామతో కూడా, సత్యభామ సచీదేవి ఇద్దరూ వెళ్ళి అది సత్యభామకు ఈ సచీదేవి అదితిని పరిచయం చేస్తున్నారనమాట. అదితి ఎవరు, దేవతల యొక్క మదర్, దేవతల యొక్క జనిని. సో అదితిని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారు అని అంటే, ఆ నరకాసురుని యొక్క క్రూరత్వానికి అదితి కూడా బలి అయి ఉంటుంది అనమాట. సో ఈ నరకాసురుడు వీళ్ళందరినీ, వీళ్ళ ఐటమ్స్ అన్ని కూడా దొంగలించింటాడు. సో ఇది తాళలేక భగవంతుడిని వచ్చి ప్రేయర్స్ చేస్తారనమాట దేవీ దేవతలు, నరకాసురుని యొక్క వేదన తాళలేక. సో అప్పుడు యాక్చువల్ గా నరకాసురుడు అంటే భౌమాసుర ఎవరి పుత్రుడు అని చెప్పుకున్నాము, కృష్ణుడు అంటే విష్ణువు భూదేవి యొక్క పుత్రుడు. కానీ ఆ నరకాసురునికి ఒక వరం ఉంది అనమాట. ఆ మదర్ చేతిలోనే, తల్లి చేతిలోనే చనిపోయే వరం ఉంది. సో ఆ భూదేవే సత్యభామ లాగా ఇప్పుడు అవతారం వచ్చింది కాబట్టి సత్యభామను తీసుకొని వెళ్తాడనమాట కృష్ణుడు. సో సత్యభామ చేతిలోనే ఆయన నరకాసురుని యొక్క చావు అనేది రాసి ఉందన్నమాట. సో అందుకు సత్యభామను కూడా తీసుకొని వెళ్తాడు కృష్ణుడు. సో సత్యభామ ఫైట్ చేస్తుంది. ఆ తర్వాత భౌమాసుర ఏదైతే దొంగలించాడో, అదితి యొక్క ఇయర్ రింగ్స్, వరుణదేవి యొక్క అంబ్రెల్లా, ఇవన్నీ వాళ్ళవి ఇచ్చేయడానికి కృష్ణ ప్లస్ సత్యభామ ఇద్దరు కలిసి ఇంద్రలోకంలోకి వెళ్తారనమాట. సో వారి ఐటమ్స్ ఎవరైతే దొంగలించారో వారి ఐటమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తాడు కృష్ణుడు. ఆ తర్వాత అదే టైంలో ఇది మనకు 16,108 రాణులను వివాహం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎవరినైతే దొంగలించి నరకాసుర చెరలో పెట్టాడో వాళ్ళను చెర నుంచి విడుదల చేసిన తర్వాత వాళ్ళందరూ ప్రేయర్స్ చేస్తారు కృష్ణునితోటి, మమ్మల్ని ఎవరు ఏలుకోరు, ఇంకా నువ్వే మాకు గతి అన్నప్పుడు నరకాసుర ఎవరినైతే చెరలో పెట్టారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి ఈయన 16,108 మందిని వన్ షాట్ లో మ్యారేజ్ చేసుకుంటారనమాట. ఆ తర్వాత వీళ్ళు ఎందుకు ఇదే మూమెంట్ లో ఏమవుతుందంటే, సత్యభామ అక్కడ ఇంద్రలోకంలో సత్యభామ పారిజాత పువ్వును చూసింటుంది అన్నమాట. పారిజాత పుష్పమును చూసింటుంది.
సో పారిజాత పుష్పంను చూసిన వెంటనే ఆ పారిజాతము తన యొక్క తోటలో కూడా కావాలి అని అనుకుంటుందన్నమాట. సో భగవంతుడిని సత్యభామే కాకుండా మిగతా అందరి రాణులు ఎంతో ప్రేమతో ఆయన యొక్క పాదసేవ చేస్తున్నారు కాబట్టి, సత్యభామ నాకు ఆ పారిజాత చెట్టు కావాలి నా యొక్క తోటలో అన్న వెంటనే భగవంతుడు ఓకే, నో ప్రాబ్లం, నేను తీసుకొనొస్తాను. పారిజాత ఫ్లవర్ తీసుకొనొస్తాను. ఏది ఏమైనా పర్వాలేదు అని ప్రామిస్ చేస్తాడనమాట. అంటే ఇక్కడ ఇంకొకసారి మనకు తెలుసుకోవాల్సిందేమంటే హ్మ్, హ్మ్, భర్తను మనము ప్లీజ్ చేయగలిగితే భర్త యొక్క హృదయాన్ని గెలుచుకోవచ్చు. భర్త యొక్క హృదయంని జయించిన తర్వాత అలాంటి భార్య ఏ భార్య అయితే భర్త యొక్క హృదయాన్ని జయించగలదో, ఆ భార్య యొక్క కోరికలను తీర్చడానికి భర్త కూడా రెడీగా ఉంటాడు అనేసి ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. సో, పారిజాత వృక్షంను తీసుకురావడానికి అక్కడ తీసుకొని ప్లక్ చేసేస్తాడన్నమాట. వృక్షంను లాగేస్తాడు. హయ్యర్ ప్లానెటరీస్ ఇంద్రలోకం నుంచి. వెంటనే మన ఇంద్రుడు వచ్చేస్తాడనమాట ఫైటింగ్ చేయడానికి. లేదు, ఈ పారిజాతము ఇక్కడే ఉండాలి, హెవెన్లీ ప్లానెట్స్ లో ఉండాలి, భూలోకంలో ఉండే చెట్టు కాదు ఇది అని ఫైటింగ్ చేయడానికి వస్తాడు. ఇక్కడ మళ్ళా మనము ఇంద్రుని యొక్క ఇది చూడొచ్చు. ఇంద్రుని యొక్క మెటీరియలిస్టిక్ మెంటాలిటీ. ఇంద్రుడికి ఇప్పటికే చాలా సార్లు గుణపాఠం జరిగింది కృష్ణుని నుంచి. ఎలా గోవర్ధనగిరి పాస్ట్ టైం ఉంది కదా, ఆ టైంలో కూడా ఇంద్రుడు భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకోగలిగాడు. సో నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించండి అనేసి ఆయన పాదాలకు శరణాగతి వేడుకుంటాడు. అదంతా అయింది. అయినప్పటికీ కూడా ఇంద్రుడు ఇక్కడ భగవంతుడు వచ్చి నాకు పారిజాతం చెట్టు కావాలని తీసుకుని వెళ్తూ ఉంటే మరి తిరిగి అడ్డం వెళ్తున్నాడన్నమాట. అంటే మర్చిపోవడం, ఫర్గివ్‌నెస్. అది బద్ధజీవుల యొక్క ఒక ఒక క్వాలిటీ అని చెప్పొచ్చనమాట. అంతేకాకుండా ఎన్ని సార్లు ఇంద్రునికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయన వెళ్లి ఎవరిని శరణాగతి వేడుకుంటాడంటే విష్ణువుని శరణాగతి వేడుకుంటాడు. యాక్చువల్‌గా ఈ నరకాసురుడిని చంపమని దేవీ దేవతలు ఇంద్రుడు దేవీ దేవతల యొక్క అధిపతి కాబట్టి ఇంద్రుడిని ముందుగా పెట్టుకొని దేవీ దేవతలు కూడా వచ్చి ఇంద్రునితో పాటు వచ్చి కృష్ణుడిని అప్రోచ్ అయినారు. నరకాసురుడిని నువ్వు వధించాలి, వారి యొక్క హింస మేము భరించలేకపోతున్నాము అనేసి. సో ఆ నరకాసురుని వధ కూడా జరిగింది. ఆ తర్వాత ఇది గోవర్ధనగిరి టైంలో కూడా గుణపాఠం చెప్పాడు కృష్ణుడు. అయినప్పటికీ కూడా తిరిగి మరి ఇక్కడ ఆయన యొక్క ఈ బద్ధజీవి యొక్క మెంటాలిటీతో భగవంతుని యొక్క గొప్పతనం మర్చిపోయి భగవంతుని పైకే ఫైటింగ్‌కెళ్తాడనమాట. నేను పారిజాతం చెట్టు ఇవ్వను అనేసి. సో ఇక్కడ అది కూడా మనము చూడొచ్చనమాట. చివరకు భగవంతుడు దేవీ దేవతలతో కూడా ఫైటింగ్ చేసి అదే ఇక్కడ మనకు అనువాదంలో చెప్తున్నారు. చరణ పద్మముల శుశ్రూష మాత్రమున ఆ దేవదేవుడు దేవతలను జయించుటకు ఉద్యుక్తుడగునట్లుగా చేయగలిగిరి. అంటే భగవంతుని యొక్క పాద సేవ, తన యొక్క రాణుల యొక్క ప్రియమైన భర్త దేవదేవుడైన కృష్ణుని యొక్క పాద సేవ వల్ల దేవీ దేవతలను కూడా ఓడించి ఆ పారిజాతం చెట్టును తీసుకురావడానికి కూడా సన్నద్ధుడైనాడు, దానికి కూడా రెడీ అయినాడు అనేసి మనకు ఇక్కడ తెలుస్తోందన్నమాట. తర్వాత ఇక్కడ ద్రౌపది గురించి కూడా చెప్తున్నారు. భర్తను అంటే ఈ సత్యభామ ద్రౌపది దగ్గరని కూడా కలిసిందన్నమాట. ఒకమారు భర్తతో సహా ఆమె ద్రౌపదిని కలిసెను. ఎవరు? సత్యభామ. ద్రౌపదిని కలిసెను. భర్తను ప్రసన్నుని చేసుకొని విధానములను మరియు పద్ధతులను గూర్చి ద్రౌపది నుండి ఉపదేశమును పొందుటలో ఆమె ఉత్సాహము చూపెను. అంటే ద్రౌపది దగ్గర కూడా కనుక్కోయిందనమాట, తెలుసుకోయింది. గైడెన్స్ తీసుకోయింది. ఎవరు? సత్యభామ. ఎలా భర్తను ప్రసన్నం చేయాలి, ఎలా మనము భర్తలను సేవ చేసుకోవాలి అనేసి. సో ద్రౌపది దేవి అందులో చాలా ప్రావీణ్యురాలన్నమాట. ఎలా? ఆమె చాలా నిపుణురాలు. 5 మంది భర్తలను మాత్రం అంటే ఆ 5 మంది భర్తలు పాండవుల యొక్క దృష్టిలో ద్రౌపది దేవి
చాలా చాలా ఉత్తమురాలు. అంటే చాలా ప్రాధాన్యమైన స్థానంలో ఉండగలిగింది. ఎలా, ఎలా వచ్చింది ఆవిడకు అంతటి స్థానము అనంటే, భర్తలను ప్రేమతో సేవించుకోవడం వల్లనే. అని ఇక్కడ మనకు తెలుస్తోంది. ద్రౌపది నుండి ఉపదేశమును పొందుటలో ఆమె ఉత్సాహము చూపెను. సో, ఇక్కడ ఇంకొక పాస్ట్ టైమ్ నాకు గుర్తొస్తోంది. ఎలాగైతే ఎంతటి స్థానం ఉన్నదంటే పాండవులకు ద్రౌపది యొక్క స్థానము పాండవుల హృదయంలో ఒకసారి మనకు ఆహ్, హ్మ్. ఒక ఫ్లవర్ 1000 పెటల్స్ ఫ్లవరు. ఆహ్, వ 1000 రేకుల లోటస్ ఫ్లవరు గాలిలో నుంచి వచ్చి వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులు వాళ్ళ పర్ణకుటీరం ముందర పడుతుందన్నమాట. అది చాలా చాలా సువాసనతో కూడుకున్న లోటస్ ఫ్లవర్. అది చూసిన వెంటనే ద్రౌపది, నాకు ఇలాంటివి చాలా పూలు కావాలి, చాలా ఫ్లవర్స్ కావాలి, తీసుకొని రా ఎక్కడున్నాయో అని భీముడిని అడుగుతుంది. సో, ఆ భీముడు వాళ్ళు కామ్యవనంలో ఉంటారు ఆ టైంలో. అరణ్యవాసం కామ్యవనం, బృందావనం చుట్టూ ఉన్న వనాల్లో ఒక వనంలో ఉంటారనమాట. సో, భీముడు ఆ లోటస్ ఫ్లవర్‌ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ ఫ్రాగ్రెన్స్ ఎంతో సువాసన కలిగిన పరిమళంతో ఉన్న లోటస్ ఫ్లవర్‌ను వెతుక్కుంటూ వెళ్ళి ఆ టైంలోనే ఆయన హనుమాన్‌ను గూడా కలుస్తాడు. హనుమాన్‌ను గూడా ఆయన ప్రసన్నం చేసుకొని భీముడు తిరిగి వెళ్లి అక్కడ గంధర్వులతో ఫైటింగ్ జేయాల్సొస్తుందనమాట. ఆ లోటస్ ఫ్లవర్స్ కోసం తీసుకోవడానికి వెళ్తే గంధర్వులు వదలరు. అప్పుడు మన భీముడు గంధర్వులతో ఫైటింగ్ చేసి ఆ లోటస్ ఫ్లవర్స్‌ను తీసుకొనొస్తాడు. దేనికోసము? ద్రౌపది అడిగింది కాబట్టి. సో, అంటే అంటే ఏది చేయడానికైనా కూడా రెడీగా ఉన్నారు. ఎయిదర్ కృష్ణను చూసినా ఇక్కడ సత్యభామ కేసులో, పాండవులను చూసినా ద్రౌపది కేసులో. అంతేకాదు మనకు ఆహ్, ఈ అశ్వత్థామ, అశ్వత్థామ కేసులో చూస్తే ఆహ్, ద్రౌపది తన పిల్లలను పోగొట్టుకొని చాలా రోదిస్తూ ఉంటే, ద్రౌపది యొక్క రోదనను చూడలేక వాళ్ళ అశ్వత్థామను పట్టుకొనొచ్చి వధించడానికి కూడా రెడీ అయినారు. అలా చూస్తే అంటే ద్రౌపది యొక్క స్థానము, ద్రౌపది పాండవుల యొక్క హృదయాన్ని జయించగలిగింది. ఎలా జయించగలిగింది అనంటే, భర్తలను ప్రేమతో, ఆప్యాయతతో సేవ చేసుకోవడం వల్ల ఆ స్థానమును పొందగలిగిందనమాట. సో, అలా కిటుకులు ఏవైతే టిప్స్ అంటారు గదా! ద్రౌపది దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చింది సత్యభామ. యాక్చువల్‌గా సత్యభామ మూడేంటంటే ఆహ్, ఎప్పుడూ గొడవ పడుతుంటుందనమాట కృష్ణునితోటి. ఎప్పుడూ లవ్, అఫెక్షన్, భర్త ఏమంటే అది అని అంటూ ఉంటే, భర్త ఏది చెప్పింది చేస్తూ ఉంటే దాంట్లో కిక్ ఉండదు. దాంట్లో ఏమి రసం అనేది ఉండదనమాట. సో, అప్పుడు గొడవ పడుతూ ఉంటుంది. ఆహ్, సో, అదే మూడ్‌తో ఈవెన్ మన చైతన్య లీలాలో సత్యభామ అనే ఎవరిగా వస్తారంటే జగదానంద పండిత్ రూపంలో వస్తుందన్నమాట సత్యభామ. సో, చైతన్య మహాప్రభు లీలలో సత్యభామ ఎవరంటే జగదానంద పండిత్. సో, ఇక్కడ గూడా జ చ చైతన్య మహాప్రభు గూడా, గౌరంగ మహాప్రభు కూడా జగదానంద పండిత్ అంటే చాలా చాలా భయపడుతూ ఉంటాడు. జగదానంద పండిత్ చీటికి మాటికి చైతన్య మహాప్రభు ఏదైనా నచ్చకపోతే ఇమ్మీడియేట్‌గా అలక పాన్పెక్కేస్తాడు జగదానంద పండిత్. హ్మ్. 3 రోజులైనా, 4 రోజులైనా చైతన్య మహాప్రభుతో మాట్లాడకుండా స్ట్రైక్ చేస్తూ ఉంటాడనమాట. సో, అలా మాట్లాడకుండా ఉండడము, ఆ స్ట్రైకును భరించలేక చైతన్య మహాప్రభు జగదానంద పండిత్‌కు ఏమాత్రము కోపం కలిగించకుండా చూడడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. సో, ఈ సౌత్ ఇండియా టూర్ ఇలా వెళ్తున్నప్పుడు చైతన్య మహాప్రభువుకు వెనకాలనే జగదానంద పండిత్ కూడా ఒక ఫాలోవర్‌గా చైతన్య మహాప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తూ ఉంటాడు. అదే అన్నమాట. చైతన్య లీలలో గూడా సత్యభామ వస్తుంది. సత్యభామ ఎప్పుడు అలాగే కృష్ణునితో గొడవ పడుతూ ఉంటుంది. ఆహ్, తొందరగా అల్కపాన్పు ఎక్కుతుంది. ఆవిడను ప్లీజ్ చేసుకోవడం కోసము, ప్రసన్నం చేసుకోవడం కోసము ఈయన ఏదైనా చేస్తూ ఉంటాడు. సో, అలా అన్నమాట వాళ్ళిద్దరి యొక్క అనుబంధము. ఆహ్, స్ నెక్స్ట్, నెక్స్ట్ పర్పట్లోకెళ్తే
6:40 అయిపోయింది. నెక్స్ట్ పారిజాత వృక్షం గురించి చెప్తున్నారనమాట. సో పారిజాత వృక్షము సత్యభామను భార్యకు ప్రీతిని గూర్చి ఉద్దేశంతో పలు వస్తువులను కొని తెచ్చు భర్త చందమున భగవానుడు బలవంతముగా దేవతల నుండి పారిజాత వృక్షమును గొని తెచ్చెను. పూర్వమే తెలుపబడినట్లు అంతమంది భార్యల ఆజ్ఞలను సాధారణ మానవుని వలె వర్తింపజేయవలసిన అవసరం శ్రీకృష్ణ భగవానునికి లేదు. కానీ ఆ రాణులందరూ శ్రీకృష్ణుని సౌఖ్యమును కూర్చుట ఎనడి దివ్యమైన భక్తియుత సేవను స్వీకరించి ఉన్న కారణమున అతడు పూర్ణుడైన భర్తగా తన వంతు బాధ్యతను నిర్వహించినాడు. సో ఇవన్నీ కూడా కృష్ణుడు చేయవలసిన పని లేదు, అవసరం లేదు. సాధారణ వ్యక్తిలాగా హెన్ పెక్డ్ హస్బెండ్ లాగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ చేస్తూ ఉన్నాడు కృష్ణుడు. ఎందుకు అనంటే ఈ రాణులందరూ కృష్ణుని యొక్క హృదయాన్ని జయించగలిగినారు వారి యొక్క శుశ్రూష, వారి యొక్క సేవతోటి. సో కృష్ణుణ్ణే గెలుచుకోగలిగిన శక్తి ఉన్నప్పుడు ఆ సేవ మనము యాజ్ ఏ కామన్ లేడీస్ మనం ఎందుకు గెలుచుకోలేము భర్తల యొక్క హృదయాన్ని? సో మనము కూడా భర్తల యొక్క హృదయాన్ని గెలుచుకోవచ్చు. ఎలా అనంటే సేవతోటి. సో ఆ భర్తలను మనము ఆప్యాయతగా ప్రేమతో సేవ చేస్తూ ఉంటే తప్పకుండా వారి యొక్క హృదయంలో మనము ఒక స్థానంను సంపాదించవచ్చు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాదు నారదముని ద్వారకా రాణులతో కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని ద్వారకాకు వచ్చినప్పుడు నారదముని కూడా చూసి స్టన్ అయిపోతాడనమాట, భ్రాంతి చెందుతాడు. కృష్ణుడు ఒక చోట పిల్లలతోటి ఆడుకుంటూ ఉంటారు, ఇంకొక చోట జగసాక్షి ప్రభు చెప్పడము, ఇంకొక ప్యాలెస్ లో పిల్లలకు వాళ్ళ టాయిలెట్ అది చేస్తూ ఉంటే క్లీన్ చేస్తూ ఉంటాడు కృష్ణుడు. సో తర్వాత మరో చోట రాణులతో పాదాలు నొక్కించుకుంటూ ఉంటాడు. ఇంకొక ప్యాలెస్ కు వెళ్తే సత్యభామతో గొడవ పడుతూ ఉంటాడు. ఇట్లా అన్ని కూడా చేస్తూ ఉన్నాడు భగవంతుడు ఒక సామాన్య వ్యక్తి లాగా, కామన్ పర్సన్ లాగా. ఎందుకు అని అంటే ఈ ఎవరైతే రాణులు ఉన్నారో వాళ్ళు హృదయంను గెలుచుకున్నారు, కృష్ణుని యొక్క హృదయంను గెలుచుకున్నారు. సో ఎలాగైతే రాణులు మనకి ఎప్పుడు చెప్తుంటారు సీనియర్ లీడర్స్, కృష్ణుడు భక్తులు ఎలాగైతే భగవంతునికి సేవ చేయాలి 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 అని తాపత్రయపడుతుంటారో దానికన్నా ఎక్కువగా కృష్ణుడు కూడా మనల్ని భక్తులను సేవ చేయాలని తాపత్రయపడుతూ ఉంటాడు. సో ఒకరికొకరు సేవ చేసుకోవాలని పోటీ పడుతూ ఉంటారు అని చెప్పచ్చు అనమాట. లాస్ట్ పారిజాతం చెట్టు గురించి ఇంకొక స్లైడ్ ఉన్నది, అది జస్ట్ చదివేస్తాను నేను. ఫోర్త్ క్యాంటోలో ఫోర్త్ క్యాంటో 30th చాప్టర్ 32 శ్లోక, ఇందులో పారిజాతం గురించి చెప్పారనమాట. సో పారిజాతం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ నేను చదువుతున్నాను, ఇంగ్లీష్ లో చదువుతున్నాను. 4వ స్కందము 30వ అధ్యాయము 32వ శ్లోకము. మీ దగ్గర హార్డ్ కాపీ ఉంటే చూసుకోండి తెలుగులో. Dear Lord, when the bee approaches the celestial tree called the Parijata, it certainly does not leave the tree because there is no need for such action. Similarly, when we have approached your lotus feet and taken shelter of them, what future benediction may we ask of you? So when devotee is actually engaged in the service of the lotus feet of the Lord, his engagement in itself is so perfect that there is no need to ask for further benediction. అంటే ఇక్కడ ఎలాగైతే హనీ బీ పారిజాతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదంట, అలాగే భగవంతుని యొక్క పాద పద్మముల సేవ చేసుకుంటే ఇంకా ఇంకొక చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకొకరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తోంది. వెన్ ఎ బీ అప్రోచెస్ ద పారిజాత ట్రీ, ఇట్ గెట్స్ అన్లిమిటెడ్ సప్లైస్ ఆఫ్ honey. There is no need to go to another tree. If one is fixed in the service of the lotus feet of the Lord, there is unlimited transcendental bliss, and as such there is no need to ask for further benediction. The Parijata tree is not commonly found within this material world. The Parijata tree is also known as Kalpavruksha, or the wish fulfilling tree. సో మీరు 6:45 అయింది, ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఈ శ్లోక మీరు నోట్ డౌన్ చేసుకొని రెఫర్ చేయొచ్చు. 4th క్యాంటో 30 శ్లోక 32 శ్లోక.
సారీ 30 చాప్టర్ 32 శ్లోక. సో ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.